క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటితో మనము యెహోషువ గ్రంథ ధ్యానాలను ముగించుకుంటాం. ఈ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. నేటి పాఠంలో మనము యెహోషువ గ్రంథము 23, 24 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఈ 2 అధ్యాయాలు యెహోషువ చేసిన ప్రసంగాలతో కూడినవిగా ఉంటున్నాయి. యెహోషువ 23వ అధ్యాయంలో భూమి విశ్రాంతిగా కలిగి ఉన్నట్లుగా చూస్తాం. యెహోషువ ఇప్పుడు వృద్ధుడు. అందువల్ల యెహోషువ తాను వెళ్లే ముందు విషయాలను చక్కబెట్టడం ప్రారంభించాడు. ప్రభువు తనకు ఆజ్ఞాపించినట్లు అతడు ఇశ్రాయేలీలను, వారి పెద్దలను, అధికారులను, న్యాయాధిపతులను పిలిపించి యెహోవా వారి కోసం చేసిన అద్భుతమైన కార్యాలను వారికి గుర్తు చేశాడు. ధైర్యంగా, నిజాయితీగా, జాగ్రత్తగా ఉండాలని అతడు వారిని కోరాడు. ఇక 24వ అధ్యాయంలో ఇశ్రాయేలీల పెద్దలు, ఇతర నాయకులందరినీ పిలిచి ప్రజలు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునే ముందు వారి పూర్వీకులు యోర్దానుకు అవతలి వైపు నివసించారని, ఇతర దేవతలను ఆరాధించారని ప్రజలకు గుర్తు చేస్తాడు. దేవుడు అబ్రహామును కనాను దేశం గుండా తీసుకువచ్చాడని, ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకువచ్చాడని యెహోషువ వారికి గుర్తు చేస్తున్నాడు. ముఖ్యంగా యెహోషువ తాను, తన కుటుంబం యెహోవాను మాత్రమే సేవిస్తామని చేసిన గొప్ప తీర్మానంను గురించి ఇందులో చర్చించబోతున్నాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ సోదరి సోదరులారా, బాగున్నారా? మీ బైబిళ్ళు తెరవండి. ఈ రోజున మన పాఠం యెహోషువ గ్రంథం 23, 24 అధ్యాయాలు. సావధానంగా వినండి. ఈ 2 అధ్యాయాలలో యెహోషువ చేసిన ప్రసంగాలున్నాయి. యెహోషువ ఒక వక్త మాత్రమే కాదు, అతడొక ప్రవక్తలాగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ యెహోషువ పెద్దవాడైపోయాడు. ఇప్పుడు అతనికి 110 సంవత్సరాల వయస్సు వచ్చింది. తన ఉపన్యాసంలో దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ముందుకు సాగాలి, పురోభివృద్ధి సాధించాలి, విగ్రహారాధన వైపు మొగ్గకూడదు. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని కృపను గుర్తించండి. దేవుడు పాపాన్ని సహించడు. సాంకర్య వివాహ సంబంధాలను దేవుడు నిషేధిస్తాడు. మోషేలాగే యెహోషువ తన మరణాన్ని గురించి ముందుగా చెప్తున్నాడు. యెహోషువ ప్రసంగ సారాంశం 23వ అధ్యాయంలో నుంచి సంగ్రహంగా వినండి. యెహోవా నెమ్మది కలుగచేశాడు. శత్రువులు వచ్చి మీద పడకుండా దేవుడు కట్టుదిట్టం చేశాడు. వయోవృద్ధుడైన యెహోషువ పెద్దలను, న్యాయాధిపతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నాడు, నేను పెద్దవాణ్ణి అయిపోయాను. దేవుడు మీకు ఏమి చేశాడో మీకు తెలుసు. వంతు చీట్ల వలన ఈ దేశాన్ని మీకు పంచిపెట్టాను. యొర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు శత్రువులను హతమార్చాను. ఇంకా మిగిలి ఉన్న శత్రువుల చేతిలోని భూభాగాన్ని మీరు వశపరుచుకుంటారు. దేవుడు చెప్పినట్లే ఈ దేశమంతా మీకు హస్తగతమవుతుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించండి. మీ చుట్టూరా ఉన్న శత్రువులతో రాజీ పడకండి. వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకండి. యెహోవాయే మీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. శత్రువులతో మీరు రాజీ పడితే దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడు. జాగ్రత్త. ఈ శత్రువులు మీకు ఉరిగా, బోనుగా, మీ ప్రక్కల మీద కొరడాలుగా, మీ కన్నులలో ముళ్ళుగా ఉంటారు. యెహోవా పక్షాన ఉంటే మీరు ఒకడు 10,000 మందిని తరుముతాడు. ఇదిగో నేను సర్వలోకుల మార్గాన నిష్క్రమిస్తున్నాను. యెహోవాను నమ్మండి. ఆయన ఆడి తప్పని దేవుడు. ఆయన నిబంధన నుండి తొలగిపోకండి. శ్రోతలు, యెహోషువ తన ప్రజలకిచ్చిన ఈ అంత్య సందేశం ఎంతో ఉద్రేకభరితమైంది. యెహోషువ తన జీవితంలో చివరి ఘడియల్లోకి వచ్చేశాడు. అవసాన దశలో గొప్ప ప్రసంగం చేశాడు. మునుపు యాకోబు తన 12 కుమారులకు అంత్య సందేశమిచ్చాడు.
అది వారి భవితవ్యాన్ని నిర్ణయించిన గొప్ప ప్రవచనమైంది. 40 సంవత్సరాలు యెహోషువ తన ప్రజలను నడిపించాడు. అతడు గొప్ప జాతీయ నాయకుడు. మోషే కూడా 12 గోత్రాల నాయకులను ఆశీర్వదిస్తూ తన జీవిత చరమదశలో ప్రవచనాలు పలికాడు. అదేవిధంగా తన మరణానికి ముందుగా యెహోషువ 23, 24 అధ్యాయాలలో ఎంతో అమూల్యమైన ఉపదేశం చేశాడు. యెహోషువ అంటున్నాడు, నేను పెద్దవాణ్ణైపోయాను, ధర్మశాస్త్ర నియమాలను మీరు పాటించాలి, తప్పిపోకూడదు. శత్రువులను పారదోలండి, సోమరులు కాకండి, అప్రమత్తులై ఉండండి. దేవుడు పెట్టే పరీక్షల్లో మీరు గెలవాలి, దేవుణ్ణి హత్తుకుని ఉండండి. ఈ మాటలు అక్షరాలా ప్రవచనాలే. ప్రవచనం నెరవేరితే చరిత్ర అవుతుంది. వీరు అన్యజాతులతో వియ్యమందకూడదు. మిశ్రమ వివాహాలు దేవుని తీర్పునకు గురి అవుతాయి. శ్రోతలు, ఈ రోజున మనక్కూడా ఎన్నో పాఠాలున్నాయి. శోధనలకు లొంగకూడదు. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. దేవుడు ప్రతిష్ఠించిన మార్గంలోనే మనం నడవాలి. లేకపోతే నిత్య నష్టం వాటిల్లుతుంది. జాగ్రత్త. యొర్దాను దాటడం ఉద్రేకభరితమైన సన్నివేశం. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. ఆ దుప్పటితో ఎలీషా నీటిని కొట్టగా నీరు అటూ ఇటూ విడిపోయినందున ఎలీషా యొర్దాను దాటి అవతలి ఒడ్డుకు నడిచిపోయాడు. యొర్దాను నదీ తీరాల్లో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ నదిలోనే నయమాను స్వస్థత పొందాడు. క్రైస్తవ ఉద్యమం ఆరంభమైంది కూడా యొర్దాను నదీ ప్రాంతాలలోనే. యొర్దాను నది చివరికి మృత సముద్రంలో కలిసిపోతుంది. ఈ నది పొడవు 80 మైళ్ళు, వెడల్పు 100 అడుగులు, లోతు 10 అడుగులు. యొర్దాను లోయ 10 మైళ్ళ వెడల్పు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ నది వరదలై పొర్లిపారుతుంది. యెహోషువ అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలను నది దాటించాడు. దేవుడు చేసే అద్భుతాలు ఆయన వాక్యాన్ని స్థిరపరుస్తాయి. ఆయన దేవత్వం రుజువై ఆయన మహిమపరచబడతాడు. మిమ్మును మీరు పవిత్రపరుచుకోండి అంటున్నాడు దేవుడు. 1 యోహాను 1 అధ్యాయం 7వ వచనం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారిమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. సీనాయి కొండపై దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ప్రజలు తమను తాము పవిత్రపరుచుకున్నారు. పరిశుద్ధత దేవుని ప్రత్యేక లక్షణం. దేవుడు వాడుకునేందుకు అర్హమైన ప్రతి పాత్ర దేవుని కోసం ప్రత్యేకించబడింది. 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించే వారలారా, చెడుతనమును అసహ్యించుకోండి. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, వింటున్నారా? పాత నిబంధనలోని వ్యక్తులు, దేవుడు వాడుకున్న మనుష్యులు అందరూ ఆత్మతో నింపబడిన వారే. ఆత్మ నింపుదల నాయకత్వానికి ప్రత్యేక అర్హత. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను గురించిన ఒక గొప్ప ఆజ్ఞ ఉన్నది. మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారం ఉంది. ఆత్మపూర్ణులై ఉండండి, ఇది ఆజ్ఞ. పరిశుద్ధాత్మ నీలో ఉంటే చాలదు, నిన్ను నింపాలి, వశపరుచుకోవాలి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యెహోషువ ప్రసంగమంతా విధేయతను గురించే. దేవునికి 100% విధేయత చూపడం ఆత్మపూర్ణ జీవితానికి బలమైన రుజువు. మోషే ఆత్మపూర్ణుడు, యెహోషువ ఆత్మపూర్ణుడు. వారిని దేవుడు ఎంతో ఘనంగా వాడుకున్నాడు. శ్రోతలు, ఇప్పుడు మనం యెహోషువ 24వ అధ్యాయం వినబోతున్నాము. ఇది ఈ గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయం. యెహోషువ ఇశ్రాయేలు గోత్రాల వారినందరినీ షెకెములో పోగు చేశాడు. పెద్దలు, ప్రధానులు, న్యాయాధిపతులు, నాయకులు అందరూ వచ్చారు. వారంతా యెహోవా సన్నిధిలో నిలిచి ఉండగా యెహోషువ మాట్లాడాడు. అన్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వాక్కు వినండి. మీ పితరులు యూఫ్రటీసు నది అవతల నివసించారు, ఇతర దేవతలను పూజించారు.
అబ్రహామును అవతల నుంచి నేనే తెచ్చాను. ఇస్సాకును అతనికి కుమారుణ్ణిగా ఇచ్చాను. యాకోబు అతని కుమారులు ఈజిప్టుకు తరలిపోయారు. తరువాత నేను మోషే అహరోనులను పంపి వారి మధ్య చేసిన క్రియల వల్ల ఈజిప్టు దేశీయులు హతమయ్యారు. ఎర్ర సముద్రం దాటించాను. సముద్రం ఈజిప్టు వారిని ముంచేసింది. ఆ తరువాత మీరు బహుదినములు అరణ్యంలో నివసించారు. యొర్దాను అవతల అమోరీయులను మీకు అప్పగించాను. బాలాకు ఒక కిరాయి ప్రవక్తను బిలామును పిలిపించి మిమ్ములను శపించవలసిందన్నాడు. గాని అతడు మిమ్ములను దీవించేటట్లే చేశాను. యొర్దాను దాటాక 7 వర్గాల శత్రువులను నేను పారదోలాను. మీకు ముందుగా కందిరీగలను పంపాను. మీ ఖడ్గం కాదు, మీ విల్లు కాదు, కందిరీగలే అంత పని చేశాయి. మీరు సేద్యం చేయని భూమి, మీరు కట్టని పట్టణాలను మీకిచ్చాను. మీరు నాటని ద్రాక్ష తోటలు మీకిచ్చాను. ఆలివ్ తోటలు ఇచ్చాను. వాటి ఫలసాయం మీరు తింటున్నారు. మీరు భయభక్తులు కలిగి సత్యముననుసరించి సేవిస్తూ అన్య దేవతలను తొలగద్రోసిన వారై యెహోవానే సేవించండి. యెహోషువ 24:15 యెహోవాను సేవించడము మీకు మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో, అమోరీయుల దేశమున మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవిస్తారో నేడే మీరు కోరుకోండి. క్రీస్తుతో కూడా లేపబడిన వారలార పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటినే వెదకండి. పరలోక మహిమను కోరండి, ప్రభుయేసు చెంతకు చేరండి. పరలోక మహిమను కోరండి, ప్రభుయేసు చెంతకు చేరండి. యేసు సింహాసనాసీనుడు, యేసు సార్వభౌముడు, యేసు సింహాసనాసీనుడు, యేసు సార్వభౌముడు. మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది, మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా లేపబడిన వారలార పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటినే వెదకండి. క్రీస్తునందు జీవం మన ఉనికి, క్రీస్తునందు నిత్యత్వము మనదే. క్రీస్తునందు జీవం మన ఉనికి, క్రీస్తునందు నిత్యత్వము మనదే. పరలోకము మన గమ్యం, పరదేశులమీ భువిలో. పరలోకము మన గమ్యం, పరదేశులమీ భువిలో. మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది, మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా లేపబడిన వారలార పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటినే వెదకండి.
యేసు, యేసుకు అంతా పాదాక్రాంతం. పైనున్నవాడు యేసు, యేసుకు అంతా పాదాక్రాంతం. యేసుతో కలిసి వస్తాము దేవుని కుటుంబ సమాగమం. యేసుతో కలిసి వస్తాము దేవుని కుటుంబ సమాగమం. మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది. మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా లేపబడిన వారలార పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటినే. మీరెవరిని సేవించకోరుకున్నా నేను నా ఇంటివారు యెహోవానే సేవిస్తాము. అందుకు ప్రజలందరూ ప్రత్యుత్తరమిస్తూ అన్నారు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమవుతాము. మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. శత్రువులను మన ఎదుటి నుండి పారదోలిన వాడు యెహోవా. ఆయననే సేవిస్తాము, ఆయనే మా దేవుడు. యెహోషువ అన్నాడు, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ పాపాలను క్షమించని ఎడల ఆయనను మీరు సేవించజాలరు. మీరు అన్యదేవతలను సేవిస్తే ఆయన మీకు క్షీణం కలుగచేస్తాడు. జనులన్నారు, అలా కాదు, మేము యెహోవానే సేవిస్తాము. యెహోషువ అన్నాడు, మీరు ఒప్పుకున్న దానికి మీరే సాక్షులు, మేము సాక్షులమే అన్నారు వారు. అలాగైతే అన్యదేవతలను మీ మధ్య నుండి తొలగద్రోయండి, మీ హృదయాలను దేవుని తట్టు తిప్పుకోండి. జనులందరూ యెహోషువతో అన్నారు, మన దేవుడైన యెహోవా మాటే వింటాము, ఆయననే సేవిస్తాము. ఈ విధంగా యెహోషువ ప్రజలతో నిబంధన చేశాడు. షెకెములో సింధూర వృక్షము కింద పెద్ద రాతిని నెలకొల్పాడు. ఈ నిబంధనకు ఈ రాయే సాక్షి అన్నాడు. అంతటా ప్రజలు తమ తమ స్వాస్థ్యాలకు తిరిగి వెళ్ళారు. యెహోషువ తన 110వ ఏట మృతి చెందాడు. గాయుషు కొండకు ఉత్తరంగా తిమ్నత్ షెరహులో అతడు పాతిపెట్టబడ్డాడు. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో పాతిపెట్టారు. ఇది యాకోబు షెకెము అనే వ్యక్తి నుండి కొన్న స్థలం. షెకెము హామోరు కుమారుడు. యోసేపు ఎముకలు అతని పుత్రులకు స్వాస్థ్యం. ఎలియాజరును ఫీనెహాసు గిరిలో పాతిపెట్టారు. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువ తన ప్రసంగంలో ఇశ్రాయేలు చరిత్రను పునర్విమర్శ చేశాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము తండ్రి విగ్రహారాధికుడు. ఒక అన్యుణ్ణి దేవుడు పిలిచి అతనిలో నుండి గొప్ప జాతిని ఆవిష్కరించాడు. బాబెలు గోపురం తరువాత మానవుడు పూర్తిగా దేవునికి దూరమైపోయాడు. అక్కడే భాషలు తారుమారయ్యాయి. వారు సత్యదేవుణ్ణి విడిచి విగ్రహారాధికులైపోయారు. బాబెలు గోపురం సంస్కృతి వారిని నింపివేసింది. కాని దేవుడు మానవతను తుడిచిపెట్టివేయలేదు. మానవతను పునరుద్ధరించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహామును లేపాడు. అబ్రహాము తన పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వచ్చేయాలి. అబ్రహాముతో దేవుడు కొత్త ఆరంభం చేశాడు. అతని సంతానములో నుండే మెస్సియా వస్తాడు. ఈ ఇశ్రాయేలు జాతి ఎక్కడ రూపుదిద్దుకున్నది? ఈజిప్టు ఇటుక బట్టీల వద్ద. దేవుడు తన వారిని క్రమశిక్షణలో ఉంచుతాడు. అమోరీయులతో యుద్ధంలో దేవుడు తన వారిని గెలిపించాడు. బిలాము ఇశ్రాయేలును శపించబోతే దేవుడతణ్ణి అరికట్టాడు. అతని నోట శాపం ఆశీర్వచనమైంది. యొర్దాను నదిని దాటించి అమోరీయులను ఓడించడానికి దేవుడు వారిని బలపరిచాడు. తిరిగి స్థానికంగా అన్యజాతుల ప్రభావం వారిపై పడింది. ఇది వారికి గొప్ప శోధనగా పరిణమించింది. అందుకే యెహోషువ
వారిని ఈ విధంగా సవాలు చేశాడు. వారు యెహోవా దేవునికి తమను తాము సమర్పించుకోవాలి. శ్రోతలు వింటున్నారా? యెహోషువ వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైనది. ఎన్నో సంవత్సరాలు మోషే నీడలో ఎదిగాడు. అయితే ఇతని జీవితం మోషే అనుకరణ కాదు. అతని వ్యక్తిత్వం ప్రత్యేకమైనది. దేవుడు సాధారణమైన వ్యక్తులను ఏర్పరచుకొని అసాధారణమైన కార్యాలు చేస్తాడనడానికి యెహోషువ జీవితమే గొప్ప నిదర్శనం. యెహోషువ వారిని నిలదీసి అడిగాడు, మీ పూర్వీకుల్లాగా అన్యదేవతలను పూజిస్తారా, లేక యెహోవాను ఆరాధిస్తారా? మీరే కోరుకోండి. నేను నా ఇంటివారు మాత్రం యెహోవానే సేవిస్తాము. యెహోషువ 24:15 ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ వచనాన్ని మీ హృదయాలపై ముద్రించుకోండి. నేను నా ఇంటివారు నీతి సూర్యుణ్ణి కొలుస్తాము. ఇదే మన పాట, మన మాట, మన సాక్ష్యం, దీక్ష, ప్రతిజ్ఞ, శపథం. అంతటా ప్రజలందరూ ఇదే తీర్మానం చేశారు. యెహోవాయే మా దేవుడు, మా కుటుంబాల దేవుడు. మేము మా కుటుంబాలు యెహోవానే సేవిస్తాము, యెహోవాను ఆరాధిస్తాము. యెహోషువ ఆరాధించిన దేవుణ్ణే మేము ఆరాధిస్తున్నాము. ఇశ్రాయేలీయులందరూ మా దేవుడు యెహోవాయే అంటూ దిక్కులు పిక్కటిల్లేటట్లు నినాదాలు చేశారు. ఈ మాటలను యెహోషువ శిలాశాసనాలుగా చెక్కించాడు. మోషే పంచగ్రంథాల సరసన ఈ రాతిని ఉంచి ఇదే మన నిబంధన సాక్షి అని ప్రకటించాడు. ఇంతటితో యెహోషువ జీవితయాత్ర ముగిసింది. యెహోషువ చనిపోయాడు. అతనికి స్వాస్థ్యంగా ఇచ్చిన చోటనే అతన్ని పాతిపెట్టారు. ఎఫ్రాయిము మనష్షేల తండ్రి యోసేపు. ఈ ఇద్దరు కుమారులు ఈజిప్టును విడిచిన తరువాత తమ తండ్రి ఎముకలు వారి దగ్గరే ఉన్నాయి. 40 సంవత్సరాలు అరణ్యంలో వారి ఎముకలను మోసుకొని తెచ్చారు. వాగ్దత్త భూమిలోనే ఆ ఎముకలను పాతిపెడతాము అని తమ తండ్రికి వాగ్దానం చేశారు. అప్పటి ప్రజల నమ్మకం ఏమిటంటే వాగ్దత్త భూమిలో పాతిపెట్టబడిన వారికే పునరుత్థానం. కాని ఇప్పుడు క్రీస్తునందు భౌగోళిక సరిహద్దులు లేవు. దేవుని కృప సరిహద్దులకు, పొలిమేరలకు పరిమితం కాదు. యెహోషువ గ్రంథం ప్రారంభంలో మోషే మరణం, ముగింపులో యెహోషువ మరణం. ఇక్కడి నుండి మనం న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళతాము. ఇశ్రాయేలీయులు తిరిగి వెనక్కు జారిపోవడం మొదలైంది. శోచనీయం. ద్వితీయోపదేశకాండం గ్రంథంలో మోషే ఇంతకంటే సుదీర్ఘమైన ప్రసంగాలే చేసినట్లు చెప్పబడింది. రాజుకు ప్రజలకు మధ్య నిబంధనను ధృవపరిచే ప్రసంగాలివి. అయితే యెహోషువ దేవునికి ప్రజలకు మధ్య నిబంధనను నూతనపరిచాడు. యెహోషువ గ్రంథంలో మనము మరిచిపోలేని వృత్తాంతాలు కొన్ని ఉన్నాయి. రాహాబు వేగులవారి వృత్తాంతం 2వ అధ్యాయం, 6వ అధ్యాయంలో యెరికో సంగతి, ఇశ్రాయేలుకు అఖండ విజయం, యెరికో గోడలు కూలాయి. 7వ అధ్యాయంలో హాయిలో అపజయం, ఇశ్రాయేలుకు గొప్ప గుణపాఠం. 24వ అధ్యాయమంతా యెహోషువ వీడ్కోలు సందేశం. ప్రియ శ్రోతలు వింటున్నారా? యెహోషువ గొప్ప గ్రంథం. ఎందుకంటే ఈ గ్రంథంలో మనకు గొప్ప దేవుడు ఎంతో గొప్పగా కనిపిస్తాడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. అది మారని ప్రేమ. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మానవులు దేవుణ్ణి చేయలేదు, దేవుడే మానవుణ్ణి చేశాడు. విగ్రహారాధన దేవుని దృష్టిలో గొప్ప అపచారం. దేవుని వశంలో మనం ఉండాలి గాని మన వశంలో ఆయన ఉండడు. విగ్రహాలు మన వశంలో ఉంటాయి గనుక అవి దేవుళ్ళు కానేరవు. ఆత్మపూర్ణులై ఉండండి అంటే దేవుని ఆత్మ వశంలో ఉండండి అని అర్థం. దేవునికి ప్రత్యామ్నాయం మరేదీ ఉండకూడదు. ఆత్మపూర్ణులై ఉండండి అంటే దేవుని ఆత్మ వశంలో ఉండండి అని అర్థం. యెహోషువ క్రైస్తవ నాయకులందరికీ గొప్ప ఆదర్శం. నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తాము, మరి మీరో అంటూ మనల్ని సవాలు చేస్తున్నాడు యెహోషువ. తను తన ప్రజలకు మాదిరిగా
గొప్ప తీర్మానం చేసుకున్నాడు. యెహోషువ దైవభక్తి, శక్తిభరితమైన అతని నాయకత్వము నేటి యువతరానికి గొప్ప సవాలు. విగ్రహాలను తొలగించండి. పేరాశ, దేవునికి భిన్నమైన వాటికి విలువనివ్వడం, అసూయా విద్వేషాలు ఇవన్నీ విగ్రహాలే. యెహోషువ గ్రంథం మనకు ఆధ్యాత్మిక విలువలను నేర్పుతుంది. పాఠం సమాప్తం. యెహోవా మిమ్మును ఆశీర్వదించి కాపాడునుగాక. యేసుక్రీస్తు మీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి మిమ్మును కరుణించునుగాక. పరిశుద్ధాత్మ మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. యోర్దాను నది పొడవు, వెడల్పు, లోతు ఎంత? యోర్దాను నది పొడవు, వెడల్పు, లోతు ఎంత? 1. పొడవు 80 మైళ్ళు, వెడల్పు 100 అడుగులు, లోతు 10 అడుగులు. 2. పొడవు 180 మైళ్ళు, వెడల్పు 110 అడుగులు, లోతు 20 అడుగులు. 3. పొడవు 280 మైళ్ళు, వెడల్పు 120 అడుగులు, లోతు 30 అడుగులు. ప్రియులారా, ఇంతవరకు విన్నటువంటి ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. యెహోషువ తన వృద్ధాప్యంలో ఎన్నో శ్రేష్టమైన సత్యాలను ఇశ్రాయేలీయులకు బోధించినట్లుగా చూశాం. తాను వెళ్లే ముందు విషయాలను చక్కబెట్టడం ప్రారంభించాడు. ప్రభువు తనకు ఆజ్ఞాపించినట్లు అతడు ఇశ్రాయేలీయులను, వారి పెద్దలను, అధికారులను, న్యాయాధిపతులను పిలిపించి యెహోవా వారి కోసం చేసిన అద్భుతమైన కార్యాలను వారికి గుర్తు చేశాడు. ధైర్యంగా, నిజాయితీగా, జాగ్రత్తగా ఉండాలని అతడు వారిని కోరాడు. దేవుడు వారి ఎడల నమ్మదగిన వాడుగా ఉన్నాడు గనుక ఆయనను విడవవద్దని అతడు వారికి సూచించాడు. యెహోషువ ఇశ్రాయేలీయులను తమ మధ్య ఉన్న ఈ దేశాలతో సహవాసం చేయవద్దని హెచ్చరించాడు. వారితో వియ్యము పొందవద్దని చెప్పాడు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వల్ల కలిగే ఘోరమైన పరిణామాల గురించి యెహోషువ వారిని హెచ్చరించాడు. ఇతర దేవతలను ఆరాధించడం ద్వారా దేవుని నిబంధనను ఉల్లంఘించవద్దని అతడు తన ప్రజలను కోరాడు. అయితే తానును తన ఇంటివారును యెహోవాను మాత్రమే ఆరాధిస్తామని తేల్చి చెప్పాడు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి సేవించకపోతే ఆయన వారి పాపాలను క్షమించడని, వారిని నాశనం చేస్తాడని యెహోషువ స్పష్టంగా చెప్పాడు. ఇశ్రాయేలీయులు తాము ప్రభువును మాత్రమే సేవిస్తామని, ఆయనకే విధేయత చూపుతామని పేర్కొన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ గ్రంథ ధ్యానాలు మీకు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఇంతటితో యెహోషువ గ్రంథ ధ్యానాలు ముగిశాయి. తిరిగి మరొక గ్రంథంతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడైండి నడిపించునుగాక. దైవాశీస్సులు.